మనం ఏ కారణం అనేది తెలుసుకొని డాక్టర్ని సంప్రదిస్తే కరెక్ట్ డయాగ్నోసిస్ చేస్తాడు, దానికి ఏం చేయాలనేది చెప్తారు. ఒకవేళ కామన్గా వచ్చింది అయితే మీరు కొన్ని టిప్స్ ఫాలో కావచ్చు ఇంటి దగ్గర. అంటే అలోవెరా జెల్ అప్లై చేయడం, తర్వాత 2 to 3 times సోప్తో బాగా రుద్ది కడగాల. డెడ్ స్కెల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. ఒకవేళ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉందంటే కంపల్సరీ డాక్టర్ని సంప్రదించండి. ఆయన మందులు క్రీమ్స్ ఏమైనా అవసరమైతే మీకు అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో మనం ఇంట్లో చెప్పుకునే టిప్ ఏంటంటే 2 to 3 times గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవడం, తర్వాత వచ్చేసి మీరు ఏమైనా అలోవెరా జెల్ అప్లై చేయడం, స్కిన్ స్మూత్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత కొంతమందిలో దిండు పెట్టుకునే అలవాటు ఉంటుంది. దిండు కూడా ఎక్కువ రోజులు పెట్టి దానివల్ల ఫంగస్ ఏమైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లీస్ట్ 10-15 daysకి ఒకసారి ఆ దిండు పిల్లో కవర్ మార్చేసేయండి. సో దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, దిండు కవర్ వలన ప్రాబ్లం వస్తుందని, కానీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే దాంట్లో చెమట ఉంటుంది, డస్ట్ ఉంటుంది, ఇవన్నీ కలిసినప్పుడు ఏమైపోతుంది, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దిండు కవర్లు మార్చుకోవడం, మీ మెడ భాగాన్ని 2-3 సార్లు స్నానం చేసేటప్పుడు రుద్దడం, అవసరమైతే స్క్రబ్స్ ఉంటాయి కొన్ని, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఏదైనా ఒక లూజ్గా కోకోనట్ ఆయిల్ కానివ్వండి, ఇట్లాంటి రోజ్ వాటర్ ఇట్లాంటివి కొన్ని తీసి రుద్దడం వల్ల చర్మం పైన స్కిన్ క్లీన్ అయిపోతుంది. సో ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు మెడ భాగం నలుపుని తగ్గిపోతుంది. సో ఇవి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.